శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి కోట్ల రూపాయలు కొట్టేసిన విషయాన్నే మనమంతా మాట్లాడుకుంటున్నాం. అదే బయట ప్రపంచానికి కూడా కనిపిస్తోంది. మరి కనిపించిన వాటి సంగతేంటి? ఎందుకంటే లడ్డూలో కల్తీ నెయ్యి ఒక్కటే కాదు, భక్తులు ఊహించని రీతిలో అనేక రకాలుగా కల్తీలు జరిగాయి. ఒకసారి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యమైన బియ్యం వాడి భోజనాలు పెడతారు. ఆ నాణ్యమైన బియ్యాన్ని పక్కన పెట్టి రేషన్ బియ్యాన్ని పాలిష్ చేయించి సన్నగా మార్చి వాటితో అన్నం వండించి సుబ్బారెడ్డి భక్తులకు పెట్టించాడు. అన్నదాన సత్రంలోనే కందిపప్పు నాసిరకం వాడారు, కల్తీ నూనెలు వాడారు. అన్నదానానికి వెళ్ళినప్పుడు వేడివేడిగా భోజనం పెడతారు కాబట్టి ఆ వేడి మీద ఏమీ తెలియదు. అంతేకాకుండా ఏదైనా బాగోలేదు అనిపించినా దేవుడిది కాబట్టి అలా ఆలోచించడం తప్పు అని లెంపలేసుకుంటాం. కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు రావని జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి నమ్మకం. క్యూ కాంప్లెక్స్ లో వడ్డించే సాంబార్ అన్నం, పెరుగన్నంలో కూడా పాలిష్ చేయించిన రేషన్ బియ్యాన్నే వాడారు. దర్శనం ఎప్పుడవుతుందా అంటూ కంపార్ట్మెంట్లలో ఎదురుచూసే భక్తులు ప్రసాదాల రుచి గురించి పట్టించుకోరు. క్యూ కాంప్లెక్స్ లలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఎంతమందికి అన్న ప్రసాదాలు వడ్డించారు అనే దానికి సరైన లెక్కలు ఉండవు. దీనికి సరైన ఆడిటింగ్ కూడా లేదు. దీని ద్వారా కోట్ల రూపాయలు కొట్టేశారు. ఇలా తిరుమలలో జరిగిన ప్రతి ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఇదంతా కేవలం డబ్బు కోసం. మీకు ఇంకో ఆశ్చర్యమైన విషయం చెబుతున్నాను. తిరుమల లడ్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, అన్నవరం, సింహాచలం సహా ప్రధాన దేవాలయాల్లోని లడ్డూ ప్రసాదాలన్నింటినీ కాంట్రాక్టులు మార్చి కల్తీ చేశారు. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత వీటిపై కూడా సిట్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. శ్రీవారితో పెట్టుకున్న జగన్ రాజకీయంగా భూస్థాపితమవుతాడని, తన కుటుంబం నాశనమవుతుందని దేశవ్యాప్తంగా ఉన్న పండితులు శాపనార్థాలు పెడుతున్నారు.